రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాల ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని పేర్కొంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. जय जय जगन जय जगन जय जय जगन जय जगन जय जगन जोहार डॉक्टर వైఎస్ఆర్ जोहार डॉक्टर వైఎస్ఆర్ जोहार डॉक्टर వైఎస్ఆర్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత మహానేత మరి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడినటువంటి మహానాయకుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మరి మా మాజీ సైనికుల ఆధ్వర్యంలో మరి వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అందించినటువంటి పరిపాలన చూస్తే ఎవ్వరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి వారిని చిరస్థాయిగా ఒక సుపరిపాలన అందించినటువంటి నాయకుడుగా గుర్తుంచుకునేటటువంటి నాయకుడు మరి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుపరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి నివాళులు అర్పించుకుంటున్నాము. జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని లింగంపాలెంలో స్వర్గీయ వైఎస్ జయంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జి కంపం విజయరాజు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించగా అనంతరం నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ ప్రజా సంక్షేమ పాలన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతన్నల్ని ఆదుకోవాలని తన తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టి రైతుని ఆదుకున్న అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ, ముఖ్యంగా మందు పార్టీ ప్రెసిడెంట్ గారు శాంతారాం గారు, ముఖ్య నాయకుడు ఎంపీపీ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పూజించుకుని ఘనమైన నివాళులు అర్పించుకునే అవకాశం మీరు అందరికీ, మనందరికీ ఈ రకంగా కలగటం మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వాగుడుగూడెంలో యూపీఎస్ బ్యాంక్ మేనేజర్ భార్యనంటూ పరిచయం చేసుకున్న ఒక మహిళ తక్కువ వడ్డీకి గ్రూప్ లోన్లు ఇస్తున్నానని నమ్మబలికి సుమారు 35 మంది గిరిజన మహిళల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపించారు. డాక్యుమెంటేషన్, అడ్వాన్స్ పేరుతో డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసం వెలుగు చూసింది. బాధితులు అశ్వారావుపేట పోలీసులను ఆశ్రయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. ఆయన మా దగ్గరికి వచ్చాక వాళ్ళిద్దరు వచ్చి కూడా ఇంకొకరు 3 నెలల దాకా వచ్చి మా దగ్గర డబ్బులు కూడా కట్టించుకుని వెళ్ళారు.
డబ్బులు ఎలా కట్టారు మీరు? క్యాష్ ఇచ్చారా? క్యాష్ ఇచ్చాం. ఫస్ట్ 350 కట్టించామన్నారు. 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు మళ్ళీ 1350 రూపాయలు చేశారు. లోన్ తీసుకున్నారు. మళ్ళీ అది కట్టేస్తాం. మళ్ళీ 3000 లోన్ చేస్తే 3000కి 397 రూపాయలు కట్టించుకున్నారు. అసలు పెట్టమంటే ఓట్ల పెళ్లి పంచాయతీ మాకు స్కీమ్ ఇస్తారని చెప్పి ఫస్ట్ సార్ డబ్బులు ఇచ్చారు, ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఇన్వెస్ట్ కింద అది పెట్టించారు. 2 ఇన్వెస్ట్ కింద వాళ్ళు పంపించారు. ఆ పంపిణీ వాళ్ళు కట్టించారు. వాళ్ళు 3 స్కీమ్ కింద 5,000 కట్టండి. మనిషికి వచ్చి 15,000, ఒకరికి 10,000, ఒకరికి 20,000, మీకు ఎంత కావాలో అంత అమౌంట్ లోన్ ఇస్తామని చెప్పి ఆదివారం ఉదయం 10 గంటలకు మా దగ్గర నుంచి అమౌంట్ పట్టుకెళ్ళారు. ఇంకేమో దీనిలో 11కి 12కి సార్లు వచ్చేస్తున్నా, 12కి మీకు అమౌంట్ ఇస్తామని చెప్పారు. ఆ రోజు రాలేదు. మళ్ళీ మేము 12కి ఫోన్ చేస్తున్నాం కదా, ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామని చెప్పారు, కానీ రాలేదు. ఆదివారం నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఇంటికి అడేందుకు లేదని రేపు సోమవారం కదా, ఇవాళ ఆదివారం అయితే సెలవు అంటారు కదా, అది సోమవారం పోతే సార్ 10 గంటలకు మళ్ళీ వస్తానంటున్నారు. అప్పుడు వెళ్ళాం సార్. మేము వెళ్ళాము. అది అమ్మకి అక్కడ ఏముంది, అది ఏముంది, పిల్లలు డ్రాప్ చేస్తామన్నారు. అది దానికి దగ్గరికి ఏముంది, మా ఆయన గారు లేరు కదా, 4ంటికి వెయిట్ చేయండి, 4ంటికి కేసు వేస్తున్నారా? కేసు వేస్తాం సార్. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం కొత్తూరు జంక్షన్లో స్వర్గీయ వైఎస్ 77వ జయంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి అమర్నాథ్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రజా సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని నాయకులు తెలిపారు. సార్ 77వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వారికి ఘనమైనటువంటి నివాళులు తెలుగువారు ఉన్నటువంటి ప్రతి చోట కూడా వారిని స్మరించుకుంటూ, ఆ మహానేత చేసినటువంటి కార్యక్రమాన్ని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈరోజు చోడవరం నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున వారి జయంతి వేడుకలు చేస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కూడా పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ గారి ఆశయాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లడం కోసం ఆహ్వానించడం కష్టపడతామనేటువంటి విషయాన్ని మనస్ఫూర్తి సందర్భంగా తెలియజేసుకుంటూ, మల్కజ్గిరి పరిధిలోని పెద్ద ఎత్తున భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో జీవో 58-59 కింద క్రమబద్ధీకరించిన భూములను మళ్లీ నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం త్వరలోనే మంత్రి జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పరిశ్రమరెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 58 ఎకర్స్ ఇప్పుడు ఇష్యూ అనేది ఇన్ని సంవత్సరాలు ఎక్కడ యూఎల్సీ కానీ ఇలాంటి ప్రాబ్లం మనకు రాలేదు. ప్రజలకు చేరవేసేందుకు వచ్చిన మా పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మల్కాజ్గిరిలో 22A నిషేధిత జాబితాలో గత నెలలో 19వ తారీఖు నాడు ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. మన మల్కాజ్గిరి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, సిటీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సర్క్యులర్ను జారీ చేసినట్టుగా మాకు తెలుస్తా ఉంది. అది శుభవార్త వస్తుంది ఒక వారం 10 రోజుల్లో అనే విధంగా ఈ లోపే మళ్ళీ ఒక గుదిబండం తీసుకొచ్చి మల్కాజ్గిరి ప్రజల మీద వేసారు. మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తాము ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, మీరు ఇచ్చినవి, మీరు రిజిస్ట్రేషన్ చేసినవి, మీరు డబ్బు కట్టించుకున్నాయి, మీరు పేదలకు అండగా ఉండాల్సిన వాళ్ళు మీరే నిషేధిత జాబితాలు చేర్చడం ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా దీని మీద సరైన సర్వే చేసి దీన్ని వెంటనే తొలగించి ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎస్ఐఆర్ ఫారాల డిజిటలైజీకరణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గాజులపేటలో జరుగుతున్న ప్రక్రియను పరిశీలించిన ఆయన వీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఫారాలను సేకరించి పారదర్శకంగా
డిజిటలీకరణ పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లు సందేహాలుంటే హెడ్ డెస్క్లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యుల్ వర్గం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బోలెరో వాహనాన్ని అడ్డుకుని రాళ్లు కర్రలతో దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు నాయకులతో పాటు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. కడప జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగించి పోయిన 610 మొబైల్ ఫోన్లను రీకవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా ఎస్పీ షెల్ఖే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ బృందం సిఈఐఆర్ పోర్టల్, జీపీఎస్ ట్రాకింగ్, ఐఎంఈఐ ట్రాకింగ్, డేటా విశ్లేషణ ద్వారా ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. మొబైల్ రీకవరీలో కడప జిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని ఎస్పీ తెలిపారు. మొబైల్ రికవరీ అండ్ మొబైల్ హ్యాండ్ ఓవర్ మీటింగ్ ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందే ఇది 9th టైం ఈ మొబైల్ రికవరీ. ఎవ్రీ 3 months 2 months అట్లా మనం రికవర్ చేసిన మొబైల్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ టైం నుంచి 3 months క్రితం ఒక మొబైల్ రికవరీ 520 దాదాపు మొబైల్ రికవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళా ఈరోజు వరకు 610 మొబైల్ రికవరీ కడప పోలీసు చేయడం జరిగింది. మొన్న ఒక బ్రాహ్మణి కోడూరు అక్కడ ఒక సూసైడల్ డెత్, ఒక 8 months అయ్యి పెళ్ళి అయ్యి 8 months అయ్యి అమ్మాయి ఒక సూసైడ్ చేసింది. దీంట్లో డౌరీ హరాస్మెంట్ కూడా యాంగిల్ ఉంది. అదే దట్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. అక్కడ దీని ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఇల్లీగల్ సెల్లింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే చేశారో వీళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ దొడ్డనగేరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై జరిగిన దాడిని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థులకు రక్షణ కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉప అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు. ఆదోని మండలం దొడ్డంగిరి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేశారని చెప్పేసి ప్రధానంగా పత్రికలో ఆరోపణ రావడం జరిగింది. ఆరోపణకు వెంటనే స్పందించి అధికారులు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన సందర్భంగా కబ్జా జరిగిందా లేదని చెప్పేసి బయట పెట్టలేని పరిస్థితి మనకు కనపడుతుంది. వెంటనే ఎవరైతే కబ్జా పాల్పడినారో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఆక్వై చేసుకోవాలని చెప్పేసి నిన్నటి రోజున ఆ స్కూల్ పూర్వ విద్యార్థులు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేసి ఆ ఆందోళన కార్యక్రమానికి ఈయన ఎవరైతే శివప్ప గారు ఉన్నారో నేను
కబ్జా చేయలేదని చెప్పేసి నిరూపించుకోవాలి తప్ప ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఆ ధర్నాలో పాల్గొన్నారో వాళ్ళ వ్యక్తులపైన వ్యక్తిగతంగా మాట్లాడుతూ రండి చూసుకుందాం కవార్దార్ లేదా కత్తెలు తీసుకొని వస్తా అని చెప్పేసి ఈరోజు ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం చర్య. దీని తీవ్రంగా ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఖండిస్తున్నాం. ఏదైతే ఆందోళన చేశారు పూర్వ విద్యార్థులు ఆ విద్యార్థులకు ఎస్ఎఫ్ అండదండలుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి శివప్ప గారికి ఒకటి హెచ్చరిక చేస్తున్నాం, కవార్దార్ ఇలాంటి బెదిరింపులకి భయపడే పరిస్థితి లేదు. ఆ ప్రభుత్వ స్థలం అయితే అంత తేల్స్తాం, అవసరం వస్తే ప్రభుత్వం ఆక్యుపై చేసేంత వరకు పెద్ద ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే ఆ భూమిని ప్రభుత్వ స్కూల్ సంబంధించిన గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుని ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్ అవుతుంది చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారికి. విజయనగరం జిల్లా గజపతి నగరంలో స్వర్గీయ వైఎస్ జయంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు ఆయన ప్రజా సంక్షేమ సేవలను స్మరించుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు దళిత ప్రాంతాల్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆ మహానేతని చేసిన పనులన్నీ జ్ఞాపకాన్ని తెచ్చుకొని తిరిగాడుకోవడం జరిగింది. ఆ మహానేత వల్ల పేద పొరుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతోమంది ఆ జీవితాలని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకునే అవకాశం కలిగించిన మహానేత. ఆయన వల్ల పేదవాళ్ళు ఆరోగ్యాలు కానీ విద్య కానీ గృహము కానీ వైద్యము అన్ని రకాలుగా ప్రజలకి ఎన్నో రకాల మేలు చేకూర్చిన మహానేత. ఆయన ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవి కానీ తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా తండ్రిని మించిన తనయుడిలాగా పరిపాలన చేసి ప్రజలకి ఎంతో మేలు చేసి పేదలకి మరియు బలహీన వర్గాలందరికీ కూడా ఎంతో చక్కగా పరిపాలన చేసిన వ్యక్తి. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని జరిగి ఉన్నా మళ్ళీ జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో మళ్ళీ గతంలో కంటే ఎక్కువగా సీట్లతో మనకి. విశాఖ జిల్లా సౌత్లో వైఎస్ జయంతి సందర్భంగా తెలుగు శక్తి బివి రామ్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సేవలను ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. జననేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 77 జయంతి సందర్భంగా తెలుగు శక్తి ఆయన విగ్రహానికి ధన్యవాదాలు అర్పించాం. మాకు ఇద్దరు మహానేతలు అంటే తెలుగు శక్తి ఇష్టం. ఒకళ్ళు ఎన్టీఆర్, 2 వైఎస్ఆర్. మరి ఈవేళ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఇవి కానీ ఏది చేస్తున్నా వినూత్నం చేశారు. ఈరోజు చాలామంది తెలుసో తెలియకో ఆయన గురించి తప్పుడుగా మాట్లాడినా తెలుగు శక్తి ఎప్పుడు నిజాలే మాట్లాడతా తప్ప ఎప్పుడు అబద్ధాలు కానీ ఎవరికి మేము ప్రలోభకు లొంగం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక పాదయాత్ర, అదొక చరిత్రాత్మక పాదయాత్ర. ఎందుకంటే అలాంటి పాదయాత్ర ఎప్పుడూ చూడలేదు, ఆయనే మొదలుపెట్టారు. మరి నాడు ఎన్టీఆర్ ప్రతి పేదవాడు అన్నం తినాలని చెప్పి ఎలాగైతే ఆశించారో వైఎస్ఆర్ ప్రతి పేద విద్య వైద్యం అందాలనేది ఆయన అభిలాష, ఆకాంక్ష. ఆయన చేశారు కూడా. ఆయన పాదయాత్రలో ఏవైతే సమస్యలు ప్రజలు పడుతున్నారో దగ్గరుండి చూసి ఆయన వచ్చిన తర్వాత అదే మేనిఫెస్టోలో పెట్టి ఆచరూపం తీసుకొచ్చారు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా సరే ఈ రోజు కూడా ప్రజలు గుండెలు ఉన్నారంటే ఆయన చేసిన పథకాలు ప్రతి పేదవాడి గుండె తాకింది కాబట్టి వేళ ఇంకా మన మధ్యలో లేకపోయినా సరే ప్రజల గుండెలు ఇంకా ఉన్నారు. ఒక్కరిగా వస్తాడు రాజశేఖర రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ లోనే పవర్ ఉంది. ఆ నాడు ఎన్టీఆర్ తర్వాత వైఎస్ఆర్ వీళ్ళిద్దరే తప్ప ఈ రాష్ట్రం తెలుగు జాతి గర్వించే ముద్దుబిడ్డలు. డెఫినెట్ గా వైఎస్ఆర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తారు ఎవరైనా. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం
వమ్మలి గ్రామంలో శ్రీ పడ్డాది మాడుగుల అరుంధతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆవిష్కరణ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అలాగే 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. మాడుగు నియోజకవర్గం మరి వమ్మలి గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సచివాలయంలో పశువుల డాక్టర్ అదే జైతవరంలో చీడికాడ మండలంలో జైతవరంలో తన పోస్ట్ ఉద్యోగం చేస్తూ ఉదయాన్నే బేగపూర్ పోతూ పశువులకి వెళ్తే రైతుల దగ్గరికి వెళ్ళి పశువుల కోసం చెప్పుతూ ఖాళీ టైంలో ఎక్కడైతే విలేజ్ ఉన్నదో అక్కడ పోయి కృష్ణన్న జెండా పట్టుకొని ఆ పనిలో పోయి అమ్మ మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకొని నాకు తెలిసి ఇంకా అతను అంతమంది జాయిన్ చేసి నాకు తెలియదు కానీ మన ఏరియాలో ఇప్పుడు తెలిసినంత వరకు 10 మందిని జాయిన్ చేశారు. పెట్టి 2 మాటలు చెప్తే ఈ రోజు ఇంత కార్యక్రమం దిగ్విజయం నడిపించిన కారకులైన వాళ్ళని నేను మన సంఘం తరఫున కాకుండా మన గ్రామం తరఫు నుంచి మన మండలం తరఫు నుంచి వాళ్ళకి ప్రత్యేక అభినందన నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అరుంధతి యువజన సేవా సంఘం అధ్యక్షులు రవి గారు, అలాగే రాజేష్ గారు, అలాగే నాగేశ్, అలాగే మూర్తి, అలాగే అందరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కడప జిల్లాలో హోలిస్టిక్ హాస్పిటల్పై వచ్చిన ఆరోపణలపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. సోషల్ మీడియాలో సుమన్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలపై కార్డియాలజీ విభాగం వైద్యుడు డాక్టర్ మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించి చికిత్స వివరాలు, బిల్లులను వెల్లడించారు. తాము నిబంధనల ప్రకారమే వైద్యం అందించామని, అధిక ఫీజులు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణ సిద్ధంగా ఉన్నామని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ హోలిస్టిక్ హాస్పిటల్. ఈ ఎస్ సుమన్ అనే పేషెంట్ స్కార్పియన్ స్టింగ్ తోటి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కింద అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన ఆదివారం సాయంత్రం అంటే 5వ తారీఖు సాయంత్రం అడ్మిట్ అయ్యారు. మరుసటి రోజు ఆఫ్టర్నూన్ వరకు హాస్పిటల్లో ఉన్నారు. సో ఆ పేషెంట్కి స్కార్పియన్ స్టింగ్ అదే తేలుకాటుతో అడ్మిట్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే వైద్యం ఇవ్వాలో ఆ వైద్యం అంతా ఇవ్వడం జరిగింది. పేషెంట్ వచ్చినప్పుడు తన గుండె వేగం 120 to 130 ఉంది హార్ట్ రేటు, ప్రెషర్స్ వచ్చి బీపీ వచ్చి 190/100 ఉంది. అసలు అబ్జర్వేషన్ గాను ఐసీయూలో ఉంచారు, కానీ పేషెంట్కి హ్యాండ్ చేసే మందులు ఇచ్చి ఐసీయూలో పెట్టడం అనేది కంప్లీట్లీ అన్సైంటిఫిక్ అలిగేషన్. లేదా ఒక ఎక్స్పెన్సివ్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు డెఫినెట్లీ పేషెంట్ అటెండెన్స్కి ఇన్ఫార్మ్ చేసి ఇస్తాం మనం. ఒకవేళ పేషెంట్ అండ్ తను అలిగేట్ చేసిన ట్రమడాలు, హాలోపెరిడాలు లైఫ్ థ్రెటనింగ్ మెడిసిన్ కాదు. ట్రమడాల్. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రజా సంక్షేమ పథకాలు, సేవలను కొనియాడుతూ పేద ప్రజల అభ్యున్నతే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 77వ జయంతి. ఆయన ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 5 సంవత్సరాలు కాలపరిమితి ముఖ్యమంత్రిగా చాలా తక్కువ కాలం అయినప్పటికీ అనేక మంది పేద పిల్లలకి కులమతాలతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పిల్లల చదువులకి ఒక తండ్రి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యి డబ్బు లేక ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేక మరణించేటువంటి అనేక కుటుంబాలకి తండ్రి పాత్ర తీసుకొచ్చి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొరుపోలు చిన్నారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జనసేన పార్టీ వ్యవహారాల ప్రతినిధి సుందరపు సతీష్ కుమార్ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేయగా కూటమి నాయకులు, వ్యాపారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జన్మదిన వేడుకలు ఈరోజు సందర్భంగా ఎంతో కష్టజీవి, మా అందరిలో కూడా మెలిసి తిరిగే వ్యక్తి. ఏదైనా పని అప్పచెప్తే ఓ బాధ్యత గలగా వ్యక్తి అయిన ప్రభువుల చిన్నారావు గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే యలమంచిలి నియోజకవర్గ బీజేలో ఉన్న 246 బూతులు కూడా బీజేపీ తరఫున కూడా ఏజెంట్గా ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బచ్పన్ స్కూల్లో అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తున్నారంటూ ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ విషయంపై పాఠశాలను సందర్శించిన విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని సంఘాలు ఖండించాయి. ఫిర్యాదు నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పాఠశాలలోని పుస్తకాల గదిని పరిశీలించి సీజ్ చేశారు. విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. తన ఇష్టానుసారంగా ఒక ఫీజు స్ట్రక్చర్ అనేది డిస్ప్లే చేయకుండా తన ఇష్టానుసారంగా పరిపాలిస్తుంది ఈ యొక్క స్కూలు. అదేవిధంగా గతం ఏడాదిగా చూసుకుంటే శ్రీ చైతన్య కానీ ఇతర విద్యా సంస్థలు కూడా అదేవిధంగా పోతున్నాయి. దాని ప్రతి ఒక్కటి అడ్డుకోవడం జరిగింది. దేనికి లేని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క బచ్పన్ స్కూల్లో జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎంఈఓలు కానీ, డిఓలు కానీ, మున్సిపల్ ఆఫీసర్లు కానీ స్పందించారని నాకు అర్థమైతలేదు. అలాంటి విధంగా ఈ యొక్క బచ్పన్ స్కూల్ ఉంది. కాబట్టి తక్షణమే ఎంఈఓ కానీ, డిఐఓ కానీ, డిఈఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ తక్షణమే ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్కూల్ని పర్మిషన్ కూడా రద్దు చేసి ఇక్కడున్న స్టాఫ్ని కూడా ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఎంతమంది మేనేజ్మెంట్ ఉండరు, ఎంతమంది డైరెక్టర్లు ఉండరు, ఎంతమంది ప్రిన్సిపాల్ ఉండరు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటారు సబ్స్టేషన్లో 1.16 కోట్లతో ఏర్పాటు చేసిన 5 MVA అదనపు ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈ ట్రాన్స్ఫార్మర్స్తో 5 గ్రామాల్లో 2600 గృహాలు, 450 ఆక్వా వాణిజ్య కనెక్షన్లకు మెరుగైన విద్యుత్ సరఫరా అందనుంది. నియోజకవర్గంలో ఏళ్లుగా ఉన్న విద్యుత్ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. 60 volts మినిమం వచ్చేటట్టు ఓం యువం వస్త్రాణి దేవసావతాధే యువోర్క్షగ్రామంతవో హతర్గా ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే కూడా చేసాం సార్. జయంతి మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.